హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో 13th January 2026 రోజు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవుతుంది. సో మరి ఈ వీడియోలో టాటా పంచ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. లైక్ ఏమేమి చేంజెస్ వచ్చినాయి అండ్ అలానే ఏమేమి అప్గ్రేడేషన్స్ ఉన్నాయి అండ్ ఈ 2026లో ఈ టాటా పంచ్ని తీసుకోవడం కరెక్ట్ డిసిజనా కాదని మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. రీసెంట్గా నేను ఈ వీడియో కన్నా ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన, దాంట్లో ఏంటంటే టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ గురించి ఓన్లీ ఎక్స్టీరియర్ డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని అయితే యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే చూపిస్తుంది. సో దానివల్ల నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. అండ్ అలానే మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టాటా పంచ్ గురించి ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుంటే, ఎక్స్టీరియర్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్స్టీరియర్లో వచ్చేసరికి మనము ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే డిఆర్ఎల్ అయితే చాలా స్లిమ్గా అయితే చేశారు. దాంతోపాటు ఫ్రంట్లో ఉన్న గ్రిల్స్ కూడా మనకు చేంజ్ అయితే అయినాయి. అండ్ అలానే ఫ్రంట్లో మనకు మెయిన్ చేంజ్ వచ్చేసరికి దాని ఒక హెడ్లైట్ అనమాట. ఇంతమందికి ఉన్న పంచ్లో చాలా బ్రాడ్ ఒక హెడ్లైట్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి చాలా స్లిమ్గా అయితే చేశారు. అండ్ అలానే ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఆక్సిలరీ టైప్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలానే ఫ్రంట్లో మనకు కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 360 degrees కెమెరాస్లో ఫ్రంట్ కెమెరా అనమాట. అండ్ ఆ కెమెరా కింద మనకు రేడార్ అయితే కనిపిస్తుంది. సో ఈ కార్లో మనము అడాస్ సిస్టమ్ అయితే చూడవచ్చు. అండ్ అలానే ఫ్రంట్లో మనకు ఎయిర్ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి దీని ఒక అలాయ్ వీల్స్ అయితే చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడైతే మనకు కొత్త అలాయ్ వీల్ డిజైన్తో అయితే వస్తుంది. అండ్ అలానే ఓవర్వేఎం అయినా చూసుకున్నట్టయితే ఇంకో కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 360 degree కెమెరాస్లో సైడ్ కెమెరాస్ అనమాట. ఇంకా ఈ కార్ ఒక రియర్ సైడ్ చూసుకున్నట్టయితే రియర్ సైడ్లో కూడా మనము చాలా చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. మెయిన్గా వచ్చేసరికి దీని ఒక టేల్ ల్యాంప్ అనమాట. సో టాటా నెక్సాన్లో మనకు ఎలాంటి టేల్ ల్యాంప్ అయితే కనిపిస్తుందో సిమిలర్గా మనకు అలానే కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ అని చెప్పలేం కానీ లైక్ అలానే మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు కనెక్టెడ్ ఒక టేల్ ల్యాంప్ అయితే వచ్చింది. అండ్ అలానే రియర్ సైడ్ బంపర్ కూడా మనకు లైట్గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదనమాట బ్యాక్ ప్రొఫైల్ కూడా. ఇది వచ్చేసరికి మనకు ఎక్స్టర్నల్గా. ఇప్పుడు మనం ఇంటర్నల్ క్యాబిన్లో చూసినట్టయితే, సో క్యాబిన్లో కూడా పాత పంచ్కి ఈ పంచ్కి చాలా చేంజెస్ అయితే చూస్తాం. కాకపోతే ఆ చేంజెస్ అన్ని మనము ఎక్కడో చూసినట్టయితే ఉంటుంది. సో అది వచ్చేసరికి టాటా పంచ్ ఈవీలో మనకు ఈ చేంజెస్ అన్ని కనిపిస్తుంటాయి. సో మరి అవేంటంటే డాష్బోర్డ్ పైన చూసినట్టయితే 2 స్పోక్ ఒక స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. సో అది కూడా ఇల్యూమినేటెడ్ టాటా ఒక లోగోతో ఉన్న. దాంతోపాటు సెంటర్లో చూసుకున్నట్టయితే 10.25 inch ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. అండ్ అలానే 7 inch ఒక డ్రైవర్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఏసీ కంట్రోల్ చూసుకున్నట్టయితే సేమ్ టాటా పంచ్ ఈవీలో ఎలా అయితే టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ ఫేస్ లిఫ్ట్లో కూడా టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ సీట్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే పాత పంచ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సీట్స్ అయితే మనకు కంప్లీట్గా అయితే చేంజ్ అయినాయి. సో ఇవి అనమాట పాత పంచ్కి అండ్ అలానే ఇప్పుడు లాంచ్ అవుతున్న పంచ్కి మేజర్ చేంజెస్. ఇంకా ఇంజన్ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతమందికి టాటా పంచ్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ అలానే 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ ఉంటుండే. సో వీటిలో మనకు యూజర్ చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే చాలా వరకు పవర్ లాగ్ అయితే ఉందని చెప్పారు. సో నార్మల్గా ఏంటంటే సో కార్ నుంచి మనకు ఇన్స్టెంట్ పికప్ కోరుకునే వాళ్ళకు ఈ ఇంజన్ అనేది సరిపోయేది కాదు. సో వీటన్నిటిని టాటా కంపెనీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు 1.2 లీటర్ టర్బో ఇంజన్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ చిన్న కార్లో మనకు టర్బో ఇంజన్ పెడితే ఇంకా దాని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో టాటా కంపెనీ మన గురించి చాలా అయితే ఆలోచిస్తుంది, ఒక్క సర్వీసింగ్ విషయం తప్ప. సో సర్వీస్ సెంటర్లో మనకు చేంజెస్ ఎప్పుడు వస్తాయి మనం చూడాలి. సో టాటా కంపెనీలో సర్వీస్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ మంచిగా ఉంటే టాటా కంపెనీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా ఈ కార్లో మనకు కీ ఫీచర్స్ చూసినట్టయితే దీంట్లో మనకు 360 degree కెమెరాస్ వస్తున్నాయి, లెవెల్ 2 ADAS వస్తుంది. అండ్ అలానే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, దాంతోపాటు క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ అలానే 6 స్పీకర్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ అండ్ అలానే సింగిల్ పెయిన్ సన్ రూఫ్స్ ఉన్న ఈ కార్ అయితే మనకు లాంచ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్ని ఇప్పుడు ఈ 2026లో కొనొచ్చా లేదా? ఎందుకంటే అప్పుడెప్పుడో లాంచ్ అయిన టాటా పంచ్ ఈ 2026లో కొనొచ్చా లేదా అంటే, సో ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ కావాలో అంటే ఈ కార్ వచ్చేసరికి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ యావరేజ్గా 6 నుంచి 6.5 lakhsలో లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో మ్యాక్సిమం 6 నుంచి 6.5 lakhs మధ్యలో ఉంటుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఎస్యూవీ ఫీల్ ఉన్న కార్ కావాలో, లైక్ ఇదైతే మనకు మైక్రో ఎస్యూవీ అనుకోండి, సో అలా మనకు ఎస్యూవీని నడుపుతున్న ఫీల్ కావాలో అలా మనకు బడ్జెట్లో ఉన్న వాళ్ళకు ఈ కార్ అనేది ఒక బీస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్లో 1.2 లీటర్ టర్బో ఇంజన్ వస్తుంది కాబట్టి సో ఆ పవర్ అండ్ టార్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ అలానే టాటా కంపెనీలో మనకు ఎప్పటి నుంచో చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో అవన్నీ ఫీచర్స్ ఈ టాటా పంచ్లో కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు తక్కువ ప్రైస్లో అడాస్ ఫీచర్స్ కూడా ఇస్తారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే లెవెల్ 2 ADAS అయితే ఇస్తారు. సో అడాస్ ఫీచర్స్
ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి కార్ చూస్తున్నారో వాళ్ళకు టాటా పంచ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ అలానే సేఫ్టీ విషయం చూసుకున్నట్టయితే టాటా పంచ్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. వన్స్ ఈ కార్ లాంచ్ అయినాక దీనైతే మనం డైరెక్ట్గా రివ్యూ అయితే చేద్దాం. అండ్ టాటా పంచ్ యొక్క రైవల్స్ వచ్చేసరికి హ్యుండై నుంచి ఎక్స్టార్ ఉంది, సిట్రాన్ నుంచి C3 ఉంది అండ్ అలానే మారుతి నుంచి ఫ్రాన్స్ ఉంది. సో మరి ఈ కార్స్ అన్ని మనకు టాటా పంచ్కి రైవల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి ఎవరికైతే బడ్జెట్లో ఒక మంచి సేఫెస్ట్ కార్ అండ్ అలానే మంచి ఫీచర్స్తో ఉన్న కారు కావాలో టాటా పంచ్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలానే తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.